హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఏపీ డిఎస్సికి సంబంధించి గవర్నమెంట్ మార్క్ టెస్ట్లను అయితే రిలీజ్ చేసిందండి. సో ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి దాన్ని ఓపెన్ చేసుకొని మీరు ఎస్జిటికి సంబంధించినవా లేకపోతే ఎస్ఏకి సంబంధించిన మార్క్ టెస్ట్లు అయితే ఒకసారి చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినామంటే ఇక్కడ మనకు మార్క్ టెస్ట్ లింక్స్ ఆర్ అవైలబుల్ అనేసి ఇచ్చారు కదా. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుందండి, ఏపీ డిఎస్సి 2025 మార్క్ టెస్ట్ లింక్స్ అని. సో ఎస్జిటికి కానీ పీజీటీ ప్రిన్సిపల్, టీజీటీ సోషల్, అలాగే టీజీటీకి సంబంధించిన అన్నీ ఇచ్చారండి. పీజీటీకి సంబంధించి అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకు మార్క్ టెస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే మార్క్ టెస్ట్లు రాయాలి లేకపోతే ఫస్ట్ టైం మీరు కంప్యూటర్లో ఎగ్జామ్ రాస్తున్నా సరే ఒకసారి అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు ఎలా ఇచ్చారు క్వశ్చన్ పేపరు ఏంటి అనేసి ఫస్ట్ మనకు కంప్యూటర్లో మనం ఆన్లైన్లో ఎలా రాస్తామో ఎగ్జామ్ అలాగే ఉంటుందండి. ఫస్ట్ టైం ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు వచ్చేసి ఒకసారి మీకు ప్రాక్టీస్గా కూడా ఉంటుందండి. ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, సో సైన్ ఇన్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకు క్వశ్చన్ పేపర్ అనేది వస్తుందండి. ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంటుంది, చెక్ బాక్స్. సో దాన్ని చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐ యామ్ రెడీ టు బిగిన్ అనేసి ఉంటుందండి. సో దీంట్లో మనకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మనకు క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంది అనేసి మనకు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెక్షన్స్ ఉంటాయండి, సెక్షన్ 1, సెక్షన్ 2. ఇక్కడ మనకు అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటాయన్నమాట. అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్, అలాగే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇలా క్వశ్చన్స్ ఉంటాయండి. వీటికి ఆన్సర్స్ని కూడా మనం ఇలా పెట్టేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ ఇలా క్లిక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా మనము నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాము. సో డైలీ అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. సో చూపించాను కదా మార్క్ టెస్ట్లు అయితే ఇలా ఇచ్చారండి. సో మార్క్ టెస్ట్ కూడా ఒకసారి చూసుకోండి, మనకు ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది.